హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమ్య టేల్స్. ఈరోజు నా గార్డెన్ చూపిద్దామని చిన్న వీడియో తీశానండి. ఇది నా మినీ గార్డెన్. చాలా తక్కువ వెరైటీస్ వేశాను. అందులో ఇదొక పెద్ద రాకెట్ సైన్స్లా ఉందండి. ఇదిగో మిరప, టొమాటో, పుదీనా, వంగ, ఇదిగోండి దొండపాదు కూడా వేశాను. కానీ దానికి నెట్ ఫిక్స్ చేయలేదు, అంటే పందిర్లాగా ఏమీ ఫిక్స్ చేయలేదు. చెయ్యాలి త్వరలోనే. ఇదిగోండి, ఇది వంకాయ. ఒకటి వచ్చిందండి, పూత నిలబడటం లేదు. ఇది టొమాటోస్, ఇది మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్, బాగా వచ్చాయి వీటికి. ఇది అంజూర్, ఇదే ఫస్ట్ టైం అండి ఇది ఎలా వస్తుందో చూడటం. నేను వెరీ హ్యాపీ, వెయిటింగ్ టు సీ ద టేస్ట్ ఆఫ్ అంజూర్. స్వీట్ లెమన్ అండ్ ఇంకో టొమాటోస్. ఈ టొమాటోస్లోనే నాకు తోటకూర అలా వచ్చేసిందండి పెట్టకుండానే. అంతకుముందు ఉన్నాయన్నమాట విత్తనాలు, సో వాలంటరీగా వచ్చేసాయి. ఇందులో ఇంకా మల్బెరీ, స్టార్ ఫ్రూట్స్, జామ, ఇవన్నీ కొత్తగా తెచ్చాను. ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను ఎలా చేయాలి ఏంటి అని. ఎనీవేస్, దెర్ ఆర్ నో ఫెయిల్యూర్స్ ఇన్ గార్డెనింగ్, ఓన్లీ లెర్నింగ్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. ఎలా ఉందండి నా గార్డెన్? సో ఈరోజు నేను మీకు ఒక డిఐవై హెయిర్ ఆయిల్ చేసి చూపిస్తున్నానండి. ఈ మధ్య నాకు చాలా హెయిర్ ఫాల్ అయిపోతుంది, సో కేర్ తీసుకోక తప్పదు. ఈ ఆయిల్ తయారు చేయడానికి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మందార ఆకులు, మందార పువ్వులు, ఎండబెట్టిన ఉసిరికాయలు, కరివేపాకు, ఆలువేరా తీసుకున్నానండి. కరివేపాకు, ఆలువేరా మన గార్డెన్లోవే. అండ్ మందార ఆకులు, మందార పువ్వులు అమ్మ పంపించింది ఊరు నుంచి. సో దే ఆర్ ఆల్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్. అండ్ ఈ నూనె వచ్చేసి నేను గానుగ నూనె పట్టించుకొని తెచ్చుకున్నానండి. ఇది నువ్వుల నూనె. నువ్వుల నూనెలో హెయిర్కి కావాల్సిన పోషకాలు అవి ఉంటాయి కాబట్టి స్పెషల్గా అది తెప్పించుకున్నానండి. మనం యూస్ చేసే ఆయిల్ ఏదైనా యూస్ చేసుకొని ఈ హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవచ్చు. నేను స్పెసిఫిక్గా నువ్వుల నూనె ఎందుకు యూస్ చేస్తానంటే, అది యూస్ చేస్తే మన హెయిర్లో ప్రొడ్యూస్ అయ్యే హీట్ అంతా కాస్త కూల్ చేసినట్టు అనిపిస్తుందండి. సో దాట్ మనకి బ్లడ్ సర్క్యులేషన్ అది ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి అదే యూస్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలువేరా తీసుకొని దాని పీల్ అంతా తీసేసి ఇలాగా దాంట్లో ఉండే జెల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక వేరే ప్రాసెస్ ఏమీ లేదు. ఈ ఆయిల్లో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలండి. మనం తీసుకున్నవే కాకుండా ఆనియన్స్, కళంచి సీడ్స్ ఇలా చాలా తీసుకుంటారు. బట్ నాకు ఆ ఆనియన్ స్మెల్ అంతగా ఇష్టం ఉండదు. సో నేను మినిమం ఇంగ్రీడియంట్సే తీసుకున్నానండి. మెయిన్గా ఏమేం కావాలో అవి లైక్ ఇవి కరివేపాకు, మందార ఆకులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి యాడ్ చేసి కాసేపు మరగనివ్వాలన్నమాట. ఎందుకంటే ఇవి పచ్చివి కాబట్టి అలా మరిగితే ఆ తర్వాత కొంచెం డ్రైవి యాడ్ చేసుకోవచ్చు. మందార పువ్వులు ఏమైనాయి అని మాత్రం అని అడగండి. నేను అమ్మ పంపించిన తర్వాత ఒకరోజు కడిగి ఆరబెట్టేటప్పటికి మందార పువ్వులు ఎందుకో బూజు వచ్చేసినాయి. సో అవి తీసి పక్కన పెట్టేసి మందార ఆకులు మాత్రమే యూస్ చేశాను. ఐ థింక్ దిస్ ఈజ్ ఇనఫ్. కంపల్సరీ కావాలి అని ఏం లేదు, అవైలబుల్గా ఉంటే యూస్ చేసుకోవచ్చు. నౌ ఈ డ్రైడ్ ఉసిరికాయలు, మెంతులు యాడ్ చేశాను. ఈ డ్రైడ్ ఉసిరికాయలు కూడా మేమే సమ్మర్లో తయారు చేసుకొని ఉంచుకుంటామండి, స్టోర్ చేసుకొని ఉంచుకుంటాం. సో నో ప్రాబ్లం అనమాట. ఇక అలా మరుగుతూ ఉంటే దాంట్లో ఉన్న లిక్విడ్స్ అవి ఎక్స్ట్రాక్ట్ అయ్యి అలా నురగలుగా వస్తుందన్నమాట. ఆ నురగలన్నీ పోయి కొంచెం బ్రౌనిష్ ఆర్ బ్లాకిష్ షేడ్ వచ్చేంత వరకు మనం సిమ్లో మరిగించుకోవాలి. సో దాట్ దాంట్లో ఉండే మెడిసినల్ వాల్యూస్ అన్నీ ఆయిల్లోకి ఎక్స్ట్రాక్ట్ అవుతాయి అన్నమాట. సో ఇలా చూడండి, అట్లా అవి బాగా వేగిపోయి క్రిస్పీగా అయిపోయినాయి అన్నమాట. ఈ టైంలో కాస్త ఇంకొక 10 మినిట్స్ ఉంచుకొని దించేసుకుంటే అదిగోండి ఇలా బ్రౌనిష్ షేడ్లో వచ్చేస్తే దించేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారి పెట్టేసుకున్న తర్వాత స్ట్రెయిన్ చేసేసుకోవాలండి. స్ట్రెయినింగ్ కొంచెం టైం పడుతుంది. వీ కెన్ యూజ్ స్టీల్ స్ట్రెయినర్ ఆర్ క్లాత్ స్ట్రెయినర్ ఆల్సో. నాకైతే ఇది కన్వీనియంట్గా అనిపించింది. క్లాత్ స్ట్రెయినర్ అంటే మళ్ళీ అదంతా పిండి ఆయిల్ అంతా అయ్యి అదంతా అవ్వటం ఇష్టం లేక ఇలాగే మామూలుగా చేసేసాను. ఆల్మోస్ట్ అంతా ఆయిల్ అంతా వచ్చేసింది. చూడండి, బాటిల్ నిండిపోయిందనమాట. సో ఈ బాటిల్ కనీసం నాకు ఒక 2-3 months వచ్చేస్తుంది.
వాడుకునే ముందు ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే కనుక మనం కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ ఆముదం కూడా యాడ్ చేసి కొంచెం హీట్ చేసుకొని తలకి అప్లై చేసుకోవచ్చు. లేదు ఆముదం జిడ్డుగా ఉంటుంది, స్మెల్ వస్తుంది అనిపిస్తే మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ ఆయిలే అప్లై చేసేసుకోవచ్చండి. ఏదైనా మన జుట్టు కోసమే కదా. ఇదిగోండి కాస్త గోరువెచ్చగా ఉన్న ఆయిల్ నేను తీసుకున్నాను ఫస్ట్ అప్లికేషన్ చేసుకోవడానికి. ఇలా కొంచెం కొంచెం తీసుకొని స్కాల్ప్కి మెల్లగా పట్టించాలండి. పట్టించిన తర్వాత మెల్లగా మసాజ్ చేసుకోవాలి. హడావిడిగా చేసుకోకూడదు. ఎంత మెల్లగా ఆరాంగా చేసుకుంటే అంత బాగా బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి హెయిర్ ఫాల్ అనేది రెడ్యూస్ అవుతుంది. లిటరలీ వీ హ్యావ్ టు ప్యాంపర్ అవర్ సెల్ఫ్, వీ హ్యావ్ టు ప్యాంపర్ అవర్ హెయిర్ అనమాట. చాలా మెల్లగా హాయిగా స్ట్రెస్ అంతా పోయేలాగా చేసుకోవాలి. అప్పుడు మనకి కావాల్సిన రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ చేతితో చేసుకోవడం ప్రాబ్లంగా ఉంది, లేదంటే చేతులు నొప్పి పెడుతున్నాయి అలాగా అనిపిస్తే ఇలాంటి సిలికాన్ మసాజర్ ఒకటి కొనుక్కోవచ్చండి. ఇది ఆన్లైన్లో అమెజాన్లో దొరుకుతుంది. దాని టిప్స్ కూడా చాలా స్మూత్గా ఉన్నాయి. సో వర్త్ బయింగ్ అనమాట. ఇలా మసాజ్ చేసేసుకున్న తర్వాత మనం హెయిర్ స్కాల్ప్కి మాత్రమే కాకుండా ఎండ్స్ దాకా కూడా రాసుకుంటే హెయిర్ అనేది స్మూత్గా షైనింగ్గా అనిపిస్తుంది. సో చివరి వరకు అంటే టిప్స్ వరకు అప్లై చేసేసేసి మనం కోమ్ చేయకూడదండి. ఎందుకంటే హెయిర్ అనేది అప్పుడే ఆయిల్ అప్లై చేసిన హెయిర్ని మనం కోమ్ చేస్తే బాగా హెయిర్ ఫాల్ అవుతుందన్నమాట. జస్ట్ అలాగా సరి చేసేసుకొని ఒక క్లిప్ ఏదో ఒకటి పెట్టుకేసుకొని లీవ్ చేసేయాలి. ముడి కూడా వేయకూడదు. అండ్ ఇంకోటి ఏంటంటే పైన అవుటర్గా అప్లై చేసేదే కాకోకుండా ఇన్నర్గా తీసుకునేది కూడా హెల్తీగా తీసుకోవాలి. సో నేను ఇవి మట్టి కుండలో రోస్ట్ చేసిన అవిసె గింజలండి, ఫ్లాక్స్ సీడ్స్. రోజుకు ఒక హాఫ్ స్పూన్ అయినా తీసుకొని చూ చేసి తింటానన్నమాట. దీనివల్ల కొన్ని మంచి రిజల్ట్స్ వస్తాయి. హెయిర్ ఫాల్ కంట్రోలే కాకుండా దీంట్లో రిచ్ ఫైబర్స్ అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం మూలన బాడీకి కూడా చాలా మంచిదండి. ముఖ్యంగా నేనైతే లేడీస్కి చాలా మంచిదని చెప్తాను. అండ్ ఇవన్నీ కాకుండా మనసుని కొంచెం ప్రశాంతంగా ఉంచుకోవాలి. దానికోసమని మనకి నచ్చిన పని, మనం చేయగలిగిన పని ఏదైనా చేయొచ్చు. నాకు నచ్చిన పని గార్డెనింగ్ అండి. ఇలా ఫ్లవర్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇలా చూస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? నా గార్డెన్ అండ్ నా డిఐవై హెయిర్ ఆయిల్ మీకు నచ్చాయా? మీకు ఏ రకంగా అయినా ఉపయోగపడింది అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.